కంచి గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలంటూ సుప్రీం కొన్ని సూచనలు చేసింది సార్. మంచి ప్రణాళికతో రండి, అభినందిస్తాం. నా రిటైర్మెంట్ లోపే సమర్పించండి అంటూ కంచి గచ్చిబౌలి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ గవాయ్ సూచన చేశారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రభుత్వం ప్రయత్నం బాగుంది అని చెప్పేసి అంటున్నారు. మంచి ప్రతిపాదనతో వస్తే ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలన్నీ కూడా ఎత్తేస్తామంటూ చెప్పడం జరిగింది. కావాల్సింది ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి. అయితే ప్రణాళిక సమర్పణకి మాత్రము 6 నుంచి 8 వారాల టైం అయితే కోరింది సార్ ప్రభుత్వం. అంటే ఇష్యూ ఏంటంటే, మీకు యూనివర్సిటీ హైదరాబాద్ సమీపంలో ఈ కంచె గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాల భూమిని ఐటీ పార్క్గా డెవలప్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. కానీ ఇక్కడ చెట్లున్నాయి, మీకు వన్యజీవులు వైల్డ్ లైఫ్ ఉంది, లేక్స్ ఉన్నాయి. అందువల్ల ఈ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వ వాదనను ప్రశ్నించేవారు వాదిస్తున్నారు. ప్రభుత్వమేమో ఇది ఫారెస్ట్ ల్యాండే కాదు, చెట్లుంటే 4 చెట్లుంటే అడవవుతుందా అంటూ ప్రభుత్వం వాదించింది. ఫైనల్గా ఈ కేసు సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ కూడా పర్యావరణ పరిరక్షణ పైన నొక్కి చెప్పింది. సుప్రీంకోర్టు దీన్ని అడవిగానే గుర్తిస్తూ మీరు ఈ అడవిని ధ్వంసం చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదు అంటూ తక్షణం మీరు చెట్లు నరకడం ఆపేయాలి అని తీర్పు చెప్పింది. అంతేకాదు, వీకెండ్లో బుల్డోజర్లు పెట్టి చెట్లు నరకాల్సిన అవసరం ఏముంది, అంత ఎమర్జెన్సీ ఏముంది అని కూడా ప్రశ్నించింది. ఆ ప్రశ్నించాక రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గి ఇప్పుడు ఇది అడవే కాదు, ఇక్కడ చెట్లుంటే అడవవుతుందా, ఇది ముంగీసలు తిరిగితే నెమళ్ళు నాట్యం చేస్తే అడవవుతుందా అని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ రూట్ మార్చుకొని సుప్రీంకోర్టు తీర్పుకు పరిధిలోనే తమ కార్యము సాధించుకోవాలని ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మేము దీన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ చేస్తామని ప్రతిపాదన చేశారు. అంటే పర్యావరణాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ, అంటే మొత్తం చెట్లు నరికేసి చెరువులు తొలగించేసి మీకు పర్యావరణాన్ని ధ్వంసం చేసి అక్కడ బిల్డింగ్లు కట్టడం కాకుండా చెట్లు చేమలు మీకు వాటర్ బాడీస్ వీటిని దృష్టిలో పెట్టుకుంటూ ఆ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ను ప్రిజర్వ్ చేస్తూ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్లాన్తో మేము ముందుకు వస్తామన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఆహ్వానించింది. సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా స్పందించిందంటే, మీ ముందు 2 చాయిస్లు ఉన్నాయి, మీరే ఎంచుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నది. ఒకటి, మీరు చెట్లు నరకడం ఆపండి, కూలగొట్టిన చెట్లను అడవులను పునరుద్ధరించండి. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటంటే, మీరు చెయ్యకపోతే అదే కంచగచ్చిబౌలిలో ఒక టెంపరీ ప్రిజన్ కట్టి మీ చీఫ్ సెక్రటరీని సీనియర్ అధికారులను ఆ జైల్లో పెడతాం, మేక్ షిఫ్ట్ ప్రిజన్ పెట్టి ఆ ప్రిజన్లో పెడతామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఈ స్థాయిలో కామెంట్ చేసింది. అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, మాకు వేరే ప్రణాళిక ఉంది, పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తూ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ను మేము ముందు పెడతాము అని ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి సుప్రీంకోర్టు అంగీకరిస్తూ, మీరు కనుక అలాంటి ప్రణాళికతో వస్తే మేము అంతకుముందు చేసిన అడ్వర్స్ కామెంట్స్ కూడా మేము వెనక్కు తీసుకుంటాం. సో మాకు కావాల్సి, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ఇలా వాదనదే అభివృద్ధి రావద్దా, ఐటీ కంపెనీలు రావద్దా, ఐటీ కంపెనీలు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది ప్రభుత్వ వాదన. అందువల్ల సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధి కాదు. ఎందుకంటే ఈ కంచె గచ్చిబౌలి లైక్ ఎన్ లాంగ్ స్పేస్ ఫర్ హైదరాబాద్. సో అందువల్ల మీరు ఒకవైపు హైడ్రాను పెట్టి చెరువులను పరిరక్షిస్తాం అంటూ పెద్ద ఉద్యమం చేపడుతూ, మరోవైపు ఉన్న చెరువుల్ని కూలగొడతాం, ఆ ఉన్న చెట్లను కూలగొడతాం, ఒకవైపు ఏమో ఆడ చెట్లు నాటుతుంటారు, మరోవైపు కూలగొడుతూ ఉంటారు. ఎక్కడో కన్నా బ్యాలెన్స్ ఉండాలి కదా. డెవలప్మెంట్ అవసరము, ఐటీ పార్కులు అవసరం కాదని మనం లేదు, కానీ ఐటీ పార్కులు ఎడారుల్లో కట్టకూడదు, ఎడారుల్లో కడితే కూడా ఐటీ పార్కులు బాగుండదు. సో అందువల్ల మీరు పర్యావరణాన్ని కాపాడుతూ ఆ అందమైన పర్యావరణంలో భాగంగా మీరు ఐటీ డెవలప్ చేసి ఇంకెక్కువ డెవలప్ అవుతుంది కదా. మీరు ఎడార్లో ఐటీ కంపెనీలు పెడితే ఎవడని వస్తారా? నిజంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సియాటల్ లాగా ప్రకృతి సౌందర్యాలు క్రియేట్ చేస్తే ఐటీ కంపెనీలు వస్తాయి కదా. మీకు అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షణ అనేది
డెవలప్మెంట్ను ప్రమోట్ చేస్తుంది. ఏ ఐటీ కంపెనీ వాడు కూడా ఎడార్లో ఆఫీస్ పెట్టుకోవాలని కోరుకోడు కదా. ఒక మంచి పర్యావరణం ఉన్న ప్రాంతంలో మీకు తమ ఐటీ కంపెనీ ఉండాలని కూడా కోరుకుంటారు. అందువల్ల మీరు ఎన్విరాన్మెంట్ను పరిరక్షిస్తూ ఒక హోలిస్టిక్ దృక్పథం నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సుప్రీంకోర్టు ఎందుకు అభ్యంతరం చెప్తుంది?